నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం 2024వ సంవత్సరంలో మనకి తొలి ఏకాదశి పండుగ ఏ రోజున ఎప్పుడు వచ్చింది, దశమి ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, పూజను ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు విరమించాలి, ఏమి నైవేద్యంగా ఈ రోజున సమర్పించాలి, ఈ రోజున తినకూడని పదార్థం ఏంటి, అసలు తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఒక ఏడాదిలో వచ్చేటటువంటి 24 ఏకాదశులలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయన ఏకాదశి అని, పేలాల పండుగ అని, హరివోసనము అని పేర్లు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక శ్రీ మహావిష్ణువుకి క్షీరసాగరంలో శేషకల్పం మీద 4 నెలల పాటు పడుకొని ఆయన అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో వచ్చేటటువంటి ప్రభోదిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఇంత విశిష్టత కలిగినటువంటి తొలి ఏకాదశి పండుగ అనేది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దశమి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకుందాం. 15 జూలై 2024 సోమవారం మధ్యాహ్నం 3:59 నుంచి 16 జూలై 2024 మంగళవారం సాయంత్రం 5:12 వరకు మనకు దశమి తిథి ఉంటుందండి. అయితే ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారు 16 మంగళవారం రోజు నుంచి మీరు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం నుంచి మీరు ఉపవాసం అనేది ఉండాలి. ఇప్పుడు ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 16 జూలై 2024 మంగళవారం సాయంత్రం 5:13 నుంచి 17 జూలై 2024 బుధవారం సాయంత్రం 5:58 వరకు ఉంటుంది. ఎంతో విశిష్టత కలిగినటువంటి తొలి ఏకాదశి పండుగను నిర్వహించవలసిన తేదీ చూసినట్లయితే 17 జూలై 2024 బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగ మనం చేసుకోవాలి. ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి తులసిమాలతోటి పిండి దీపాలతోటి విష్ణుమూర్తిని పూజించి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగారం చేయాలి. రాత్రిపూట విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతం చదువుకోవడం, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం లాంటివి చేయాలి. మరునాడు ద్వాదశి రోజున దగ్గరగా ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్ష ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పురాణాలలో పండితులు తెలియజేశారు. ఇక ఈ ఏకాదశి రోజున పూజ చేసుకోవటానికి శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 17 జూలై 2024 బుధవారం రోజున ఉదయం 4:35 నుంచి ఉదయం 6 గంటల లోపు మంచి శుభ ఘడియలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం 6:02 నుంచి 7:30 వరకు శుభ గడియలు ఉన్నాయి. ఈ సమయంలో అన్నా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కూడా కుదరకపోతే ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:50 లోపు చేసుకోవచ్చు. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకునేవారు సాయంత్రం 5:46 నుంచి రాత్రి 7:22 లోపు పూజ అనేది మీరు చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు రాత్రంతా జాగారం చేసి ద్వాదశి రోజున విరమించాలి. అయితే ద్వాదశి ఘడియలు ప్రారంభం చూసుకున్నట్లయితే 17 జూలై 2024 బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 18 జూలై 2024 గురువారం సాయంత్రం 6:19 వరకు ద్వాదశి ఘడియలు ఉన్నాయి. అయితే ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ చేయవలసిన సమయం తెలుసుకుందాం. 18 జూలై 2024 గురువారం రోజున ఉదయం 5:45 నుంచి 7:25 లోపు ఉపవాస విరమణ చేసుకోవచ్చు. ఈ రోజున విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి.
అంతేకాకుండా ఈ రోజున తీసుకోకూడని పదార్థాలు చూసుకున్నట్లయితే అన్నము ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదండి. సో చూసారు కదండి, ఏకాదశి ఎప్పుడు, ఏకాదశి ద్వాదశి తిథులు ఎప్పుడు వచ్చినాయి, ఉపవాసం ఎప్పుడు చేయాలి, ఏమి నైవేద్యంగా పెట్టాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.